నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. నేషనలిస్ట్ హబ్లో మేము చాలా రోజులుగా ఈవెన్ గ్లోబల్ రౌండప్లో అయితే చాలాసార్లు డీప్ స్టేట్కి సంబంధించిన ప్రస్తావన చేస్తూ ఉన్నాం. డీప్ స్టేట్ అనేది ప్రపంచ దేశాలని ఎలా అస్థిరపరిచేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా యూరోప్ లేదా అమెరికాకు సంబంధించినటువంటి కొన్ని శక్తులు ఈ ప్రపంచాన్ని కంట్రోల్ చేయడానికి ఎలా పనిచేస్తూ ఉంటారు అనే అంశానికి సంబంధించి గ్లోబల్ రౌండప్లో పదే పదే మేము ప్రస్తావిస్తూనే ఉన్నాము అండ్ వాటి గురించి మాట్లాడుతూనే ఉన్నాం. అనేక కాన్స్పిరసీ స్టోరీస్ కావచ్చు, డెవలప్మెంట్స్లో వెనకాల ఉన్నటువంటి కుట్రలు కావచ్చు, వాటన్నిటి గురించి మనం డిస్కస్ చేస్తూనే ఉన్నాం. మొన్న బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చి మొహమ్మద్ యూనిస్ని అక్కడ ఇంటరిమ్ చీఫ్గా ఆయనని తీసుకురావడము, అదంతా కూడా డీప్ స్టేట్ కుట్రేనని చాలా వరకు కథనాలు మనకు వస్తూ ఉన్న పరిస్థితి. అండ్ ఈవెన్ భారతదేశంలో కూడా ఇక్కడ కూడా ప్రభుత్వ మార్పిడి కోసం డీప్ స్టేట్ కుట్ర చేస్తోందంటూ కూడా అనేక కథనాలు మనం చూస్తూ ఉన్నాం. అండ్ అమెరికాలోనే ఇప్పుడు అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి డొనాల్డ్ ట్రంప్ డీప్ స్టేట్పై ఏకంగా ఒక యుద్ధమే ప్రకటించారు. ఆల్మోస్ట్ డీప్ స్టేట్ని ఎక్స్పోజ్ చేస్తూ అనేక వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అసలు ఏంటి డీప్ స్టేట్? ఈ డీప్ స్టేట్ అనే మాట గురించి పదే పదే మనం మాట్లాడుతున్నాం. అసలు డీప్ స్టేట్ అంటే ఏంటి, దాని లక్షణాలు ఏంటి, ఎటువంటి కుట్రలు చేస్తారు, ఏం జరుగుతుంది, అండ్ డీప్ స్టేట్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా డీకోడ్ చేయాలి, వీటి గురించి మనం మాట్లాడబోతున్నాం. ప్రస్తుతం మనతో ఉన్నారు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి కిషోర్ పోరెడ్డి గారు. కిషోర్ పోరెడ్డి గారు నమస్కారం సార్. కిషోర్ పోరెడ్డి గారు నేను ఓన్లీ తెలంగాణ స్పోక్స్ పర్సన్గా, నేను బీజేపీ స్పోక్స్ పర్సన్గా కంటే కూడా ఆయన యుఎస్లో ఉండి వచ్చిన వ్యక్తి అండ్ కార్పొరేట్ శక్తుల గురించిన అంశాలు వారికి క్షుణ్ణంగా తెలుసు. అంతేకాదు ఆయన ఇక్కడ భారతదేశంలో కూడా మన యూపీఎస్సీ ఫస్ట్ అటెంప్ట్లో ఆయన క్రాక్ చేశారు అండ్ ఆయన చాలా సివిల్ సర్వీసెస్లో పనిచేసినటువంటి వ్యక్తి. తర్వాత ఆయన ఐటీ ఇండస్ట్రీలోకి వచ్చారు. వెస్టర్న్ ఫోర్సెస్కి సంబంధించి డీటెయిల్డ్ అనాలిసిస్ చేయగలిగినటువంటి, అధ్యయనంతో కూడినటువంటి అంశాలు ఆయన మాట్లాడగలరు. వాటి గురించి ఆయన క్షుణ్ణంగా చెప్పగలరు. సో అందుకే వారిని అడిగే తెలుసుకుందాం అసలు డీప్ స్టేట్ అంటే ఏంటో వారు చెప్తారు. సింపుల్గా మనకు అర్థమయ్యే భాషలో వారి నుంచి సమాధానాలు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వారు కూడా దానికి సంబంధించి చెప్తారని నేను అనుకుంటున్నాను. కిషోర్ రెడ్డి గారు, సార్ ఫస్ట్ డీప్ స్టేట్ ఈ మాట వింటూనే ఉన్నాను. ముఖ్యంగా బీజేపీ నాయకులు ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు డీప్ స్టేట్ అని. అండ్ ఆర్ఎస్ఎస్ లేదా మొన్న ఈవెన్ మోహన్ జీ భగవత్ గారు కూడా మొన్నటి విజయదశమి ప్రసంగంలో కూడా డీప్ స్టేట్ ప్రస్తావన చేశారు. అండ్ అర్నబ్ గోస్వామి లాంటి వాళ్ళు అయితే సిరీస్ ఆఫ్ స్టోరీస్ చేస్తున్నారు డీప్ స్టేట్ అని. సో సింపుల్గా చెప్పాలంటే ఏంటి డీప్ స్టేట్ విన్నాం, డీప్ స్టేట్ ఏంటి? ముందుగా సాయి గారు మీకు, అట్లాగే మన నేషనలిస్ట్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మన భారతీయులే కాదు, ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ కానివ్వండి, లేకపోతే ఎలాన్ మస్క్ కానివ్వండి, వివేక్ రామస్వామి కానివ్వండి, ఇక్కడ అమెరికాలో ఉన్న రిపబ్లికన్, ఎస్పెషల్లీ రెగ్యులర్ రిపబ్లికన్స్ కాదు, ఎప్పటి నుంచో ఉంటున్న రిపబ్లికన్స్ కాదు, కానీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్తో టీమ్ అయిన రిపబ్లికన్ ఇదేదైతే ఉందో వాళ్ళందరూ కూడా డీప్ స్టేట్ అని మాట్లాడుతున్నారు. సో ఇది ఒక్క దాని గురించే మన దగ్గరే మనమే మాట్లాడుతున్నాం అనేది కాదు, ప్రపంచం మొత్తంలో మాట్లాడుతున్న విషయమే. అయితే మామూలుగా స్టేట్ అంటాం, స్టేట్ అంటే రాజ్యం అనుకోండి. అంటే ఇటు స్టేట్ అంటే రాష్ట్రాలు అనుకుంటాం, స్టేట్స్. ఇండియాలో 28 రాష్ట్రాలు ఉన్నాయి, 28 స్టేట్స్ అని. ఆ స్టేట్స్ కాదు, ఏదైనా ఒక రాజ్యం యొక్క అధికారం ఏదైతే ఉందో, ప్రభుత్వం ఏదైతే ఉందో, కేవలం ప్రభుత్వం అంటే మళ్ళీ అంటే రాజ్యం అంటే ఏంటో మళ్ళీ చెప్తాను నేను. దాన్ని స్టేట్ అంటారు. స్టేట్ అంటే స్టేట్ యొక్క పవర్ అంటూ ఉంటారు. అది ఏంటి అంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న ప్రైమ్ మినిస్టరే కానివ్వండి, మన దగ్గర చట్టసభలే కానివ్వండి, దాని తర్వాత మన జ్యుడిషియరీ అంటే న్యాయ వ్యవస్థే కానివ్వండి, దాని తర్వాత మన బ్యూరోక్రసీ అంతా, వారు ఎవరైనా ఒక చిన్న ప్యూన్ దగ్గర నుంచి మొదలుపెట్టి క్యాబినెట్ సెక్రటరీ వరకు, లేకపోతే చీఫ్ సెక్రటరీ మన రాష్ట్రంలో వరకు, వీరంతా కలిపి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు కదా, దీన్ని స్టేట్ అంటాం. క్యాపిటల్ ఎస్తో చెప్తారు. మామూలుగా రాతలో కూడా ఈ స్టేట్ని రిఫర్ చేసినప్పుడు, రాజ్యాన్ని రిఫర్ చేసినప్పుడు క్యాపిటల్ ఎస్తో మాట్లాడతాం. స్టేట్స్ అని అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్, తెలంగాణ స్టేట్, కేరళ స్టేట్ అనేది మామూలు చిన్న ఎస్తో మాట్లాడతాం. సో ఇది స్టేట్ అంటే ఒక రాజ్యాధికారాన్ని కలిగి ఉన్నటువంటి ఒక సిస్టమ్, రాజ్యాన్ని నడిపించేది. అది దేశాలు కావచ్చు, ప్రాంతాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు డీప్ స్టేట్ అంటే ఈ స్టేట్ లోపల ఉన్న స్టేట్ అన్నట్టు. ఓకే, ఇప్పుడు స్టేట్ అంటే ఏంటి? అధికారాన్ని చెలాయించే విభాగం అనుకోండి, ఒక సొసైటీలో అధికారాన్ని నడిపిస్తుంది. కాకపోతే ఈ స్టేట్ మన ఇండియాలో తీసుకున్నా, అమెరికాలో తీసుకున్నా, యూకేలో తీసుకున్నా, కమ్యూనిస్టు దేశాలను వదిలిపెడితే ఎక్కడైతే ప్రజాస్వామ్యం ఉందో, ప్రజాస్వామ్య దేశాల్లో ఈ స్టేట్ని ఎవరు నిర్ణయిస్తారు, ఎవరు నడిపిస్తారు, ఎట్లా నడిపిస్తాము అని అంటే మనము 5 ఏళ్లకోసారి ఎన్నికల ద్వారా ఒక ప్రధానమంత్రిని ఎన్నుకుంటాము, అట్లాగే లోక్సభ ఎంపీలను ఎన్నుకుంటాము, అట్లాగే రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు వీళ్ళందరిని ఎన్నుకుంటాము, వారు మళ్ళీ ఎమ్మెల్యేలు, రాజ్యసభ ఎంపీలను ఎన్నుకుంటారు. అంటే మన గురించి చట్టాలు చేసేవారిని మనమే ఎన్నుకుంటాము, అందులో నుంచి
ప్రైమ్ మినిస్టరియల్ ఫామ్ కదా, ఈ ప్రధానమంత్రి టైప్ ప్రభుత్వం చేయబట్టి ప్రెసిడెన్షియల్ ఫామ్ కాదు మనది. కాబట్టి అందులో నుంచే కొంతమంది ఎంపీలని ప్రభుత్వాన్ని రన్ చేయడానికి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉంది, మోడీ గారు ఇట్లాంటి వారు మినిస్టర్లు ఉంటారు. ఇక వీరిద్దరి మీద వీరి యాక్షన్స్ అంటే ఒక చట్టం చేసినప్పుడు ఆ చట్టం రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా అన్నా, లేకపోతే ఒక చట్ట ప్రకారమే ఆఫీసర్లు ఏదైనా పని చేస్తున్నారా లేదా అతిక్రమించి వ్యవహరిస్తున్నారా అన్నా కూడా కోర్టులు ఉన్నాయి మనకు రక్షించడానికి. ఈ ముగ్గురిది కూడా అధికారాలను కట్టిపడేసేటందుకు ప్రజలే సుప్రీం అని చెప్పడానికి ఏముంది, రాజ్యాంగం ఉంది. అందుకనే రాజ్యాంగంలో ఫస్ట్ లైన్ ఏముంటుంది, వీ ది పీపుల్ అని ఉంటుంది. మేము ప్రజలము, మాకు మేము ఇచ్చుకుంటున్న రాజ్యాంగం అంటే మా మీద ఇంకా ఒక పవర్ అనేది లేదు, ఇంకొక శక్తి అనేది లేదు, ప్రజలే సార్వభౌములు అని చెప్తున్న విషయం అండి. ఇది ప్రపంచంలో ఉన్న ప్రజాస్వామిక దేశాలన్నిట్లలో అర్థం చేసుకునేది. అయితే 5 సంవత్సరాలకోసారో 4 సంవత్సరాలకోసారో ఒక ఎన్నిక జరగంగానే, ప్రభుత్వాలను మార్చంగానే, ప్రధానమంత్రులు మారంగానే చాలామంది మనం కూడా మాట్లాడుతూ ఉంటాం, కానీ సిస్టమ్ మారలేదు అంటూ ఉంటాం. ప్రధానమంత్రి వచ్చాడు కానీ సిస్టమ్ మారలేదు కదా. ప్రధానమంత్రి ఈవెన్ ముఖ్యమంత్రి కూడా మన రాష్ట్రంలో కొత్త ముఖ్యమంత్రి వచ్చారు, కొత్త పార్టీ అధికారంలోకి వచ్చింది, కానీ సిస్టమ్ వాళ్ళ చేతుల్లోకి ఇంకా రాలేదంటారు చూడండి. ఆ సిస్టమే ఒక విధంగా చెప్పాలంటే డీప్ స్టేట్ అనుకోండి. ఆ సిస్టమ్ స్టేట్ లోపల ఉండే డీప్గా ఉండే స్టేట్ అనుకోండి, బయట కనపడకుండా కానీ నిర్ణయాధికారం అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది. చాలా వరకు వాళ్ళ దగ్గర నిర్ణయాధికారం ఉంటుంది. అది మీకు రాజ్యాంగంలో కనపడదు, చట్టాల్లో కనపడదు, ఎక్కడ కనపడదు. కానీ శక్తిని, ఆ పవర్ని మన ప్రజలే సార్వభౌములు అనుకున్న దాన్ని వీళ్ళు నిర్ణయిస్తున్నారని చెప్పి వీరు అనుకుంటూ ఉంటారు ప్రభుత్వాన్ని ఇదంతా. కానీ ఆ ప్రభుత్వ నిర్ణయాలు పైకి చూడడానికి మాత్రమే ఎక్కువగా 90% జరుగుతూ ఉంటాయి, అంటే బయటికి చూడడానికి మాత్రం జరుగుతూ ఉంటాయి. కానీ లోపల అధికారాన్ని చెలాయించేది మాత్రం కొన్ని శక్తులు అనేది, ఆ శక్తులే డీప్ స్టేట్ అండి. అవి ఒక ప్రభుత్వం నుంచి ఇంకో ప్రభుత్వానికి మారవు. ఎవరు అట్లా అనంటే ఇప్పుడు మనము అధికారులు అనుకుంటాం మామూలుగా, ఎందుకంటే ఇప్పుడు మనకు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లే కానివ్వండి, లేకపోతే రాష్ట్ర గ్రూప్ 1 సర్వీస్ ఆఫీసర్లే కానీ వీరంతా మారరు కదా. ఒకసారి రిక్రూట్ అయితే రిటైర్మెంట్ అయ్యేంత వరకు వీరే కదా అనుకుంటాం. కానీ ఓన్లీ బ్యూరోక్రసీది కూడా రోల్ ఉన్నా, ఓన్లీ అదే అని కాదు, అన్ని అంగాల్లోనూ కూడా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అన్నిట్లలో కూడా చొచ్చుకుపోయి ఉంటుంది. ఓకే, వీరి ఇంట్రెస్ట్స్ వీరిని కలుపుతుంది అన్నమాట. ఇప్పుడు దానికి ఏం కావాలి, ఏదైనా ప్రభుత్వాన్ని రన్ చేయాలంటే, అధికారాన్ని మీరు చెలాయించాలంటే దానికి డబ్బులు కూడా కావాలి, అంతే కదా. ప్రభుత్వానికి ట్యాక్సుల రూపేణా డబ్బు రాకపోతే ప్రభుత్వాలు ఎట్లా నడుస్తాయి, నడవలేవు కదా. వారి అధికారాన్ని ఎట్లా చలామణి చేస్తాయి. ఒక పేద ప్రభుత్వం ఉందనుకోండి, 4 రోడ్ల మీదకి వస్తే శ్రీలంకలో ప్రెసిడెంట్లే పారిపోయారు, అంతే కదా. ప్రభుత్వం నడవదు, ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉంటే దాంట్లో నుంచి మిగిలిన శక్తి అనేది వస్తుంది. సో ఇప్పుడు ఏమైంది, మరి డీప్ స్టేట్కి కూడా డబ్బులు కావాలి కదా. సరే, ప్రభుత్వంలో ఉన్న కొంతమంది అని అంటే వాళ్ళకి శాలరీలు ఎట్లాగో మనందరము పన్నులు కట్టే వాళ్ళము, ట్యాక్స్ పేయర్సే మనం పే చేస్తున్న దాంతో వాళ్ళకి శాలరీ వస్తుంటుంది. కానీ వాళ్ళ తీరు తెన్నులు ఉన్న ప్రభుత్వము లేకపోతే మనం నిర్ణయించిన విధానాలకి విరుద్ధంగా వాళ్ళు చేస్తూ ఉంటారు అనేది. కాకపోతే దీనికంటే ముఖ్యంగా బయట ఉన్న కొన్ని శక్తులు, వీరితో కొలాబరేషన్, ఆ ఉన్న శక్తులు ఏంటంటే బాగా పవర్ఫుల్ శక్తులు అనుకోండి. ఇప్పుడు అమెరికాలో ఏమంటూ ఉంటారంటే మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అంటూ ఉంటారు. ఇప్పుడు మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అంటే ఇప్పుడు యుద్ధ విమానాలు తయారు చేసే కంపెనీ అనుకోండి. ఆల్రెడీ కొన్ని వేల కోట్ల లేకపోతే లక్షల కోట్ల విలువ కలిగిన కంపెనీలు ఉంటాయి. అవి వారికి ఒక డీల్ వచ్చిందనుకోండి ఒక ప్రభుత్వం నుంచి, అది కొన్ని 10,000 కోట్ల డీల్స్ ఉంటాయి. అంటే ఒక ఆర్డర్ వచ్చిందనుకోండి ఏ ప్రభుత్వం నుంచి అయినా కానీ, కొన్ని 30-40 యుద్ధ విమానాలకి అనుకోండి, అది ఉంటుంది. ఇప్పుడు ఆ కంపెనీకి మొత్తం ప్రపంచమంతా అసలు ఎక్కడ యుద్ధాలు జరగట్లేదు అనుకోండి, ఏమీ లేదు. లేకపోతే మరి ఎవరు కొనాలి ఈ విమానాలు, ఎవరు కొనాలి ఈ క్షిపణులు, ఎవరు కొనాలి ఈ ఆయుధాలు, ఎవరు కొనాలి? కాబట్టి ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక అనిశ్చితి ఉంటే కానీ ఆ అభద్రత నుంచే కదా ఎవరైనా ఏదైనా కొనేది. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ ఉందండి ఫర్ ఎగ్జాంపుల్, అంతకుముందైనా ఇప్పుడైనా కానీ వీరిద్దరి మధ్యలో ఏ గొడవ లేదనుకోండి, ఆర్మ్స్ రేస్ అంటూ ఉంటారు, తెలుసు కదా. ఒక పోటీపడి ఆయుధాల సమీకరణ జరుగుతూ ఉంటుంది, ఆయుధాలు కొంటూ ఉంటారు, లేకపోతే తయారు చేసుకుని రెడీగా ఉంటారు అనేది. వాతావరణం ఎప్పుడైతే మన బార్డర్స్ మొత్తంలో కూడా కామ్గా ఉంటే మనకు ఆయుధాల అవసరం కొంచెం తక్కువే పడింది కదా. దాన్ని అదే బడ్జెట్ని తీసుకుని మనము డెవలప్మెంట్కి, అభివృద్ధి వైపు మనము తరలించవచ్చు. కాకపోతే ఇప్పుడు నేను ఒకవేళ ఈ లక్షల కోట్ల విలువ ఉన్న ఒక ఆయుధ
కంపెనీని అనుకోండి, మరి నాకు సేల్స్ ఎట్లా జరగాలి అంటే వీరిద్దరి మధ్యలో ఏదో చిచ్చు ఉంటే ఇద్దరికి అమ్ముకోవచ్చు నేను, లేకపోతే ఒకరికైనా అమ్ముకున్నా కానీ మంచి ఇది అవుతుంది. సో ఇదేమవుతుంది అంటే ప్రభుత్వాలు ఏవొచ్చినా కానీ అది రిపబ్లికన్ కావచ్చు, డెమోక్రాట్ కావచ్చు, ఇండియాలో కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అక్కడ లేబర్ కావచ్చు, యూకేలో టోరీస్ కావచ్చు, ఎవరైనా కానీ కన్జర్వేటివ్స్ అనండి, ఇట్లా ఏది వచ్చినా కానీ కొన్ని ఇంట్రెస్ట్స్ అంటాం, కొంతమంది ఇంట్రెస్ట్ అది కాన్స్టెంట్గా ఉంటాయి. ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ వాళ్ళ అవసరాలు అంటే వారు నడిపించుకోవడానికి అనుగుణంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి అని. మరి ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు అవుతాయి పవర్స్ దట్ బి అనేది అని అంటే మీకు ఇప్పుడు తెలిసిన విషయమేనండి. ఇప్పుడు ఏ దేశంలో అయినా కానీ ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు విపరీతమైన ఖర్చు ఉంటుంది. అవును, ఎన్నికలకు విపరీతమైన ఖర్చు ఉంటుంది మొదటిది. సో ఎవరి దగ్గర అయితే డబ్బు ఉంటుందో వారు ఫేవర్ చేయకపోతే కష్టమే అవుతుంది ఒకటి. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అందులో ఒక ప్రత్యేకం ఏంటంటే ఆయనే ఒక బిలియనియర్, అందుకని ఆయన మాట్లాడగలుగుతున్నాడు ఈ విషయాలన్నీ. ఆయన మొన్న క్యాంపెయిన్లో కూడా అనుకుంటాను, నేను ఎవరి దగ్గర పైసలు తీసుకోను అంటే ఎలాన్ మస్క్ వీళ్ళంతా ఒక టీం అనుకోండి, కానీ బయట నుంచి స్పెషల్ ఇంట్రెస్ట్. ఇప్పుడు ఫార్మా ఇండస్ట్రీ అని ఒకటి అంటూ ఉంటాం అమెరికాలో. ఆ ఫార్మా ఇండస్ట్రీ నుంచి మీరు డబ్బులు తీసుకున్నారనుకోండి, వాళ్ళ ఫేవర్ చేయాల్సి వస్తుంది, తప్పనిసరిగా చేయవలసి వస్తుంది కదా. సో ఇప్పుడు ప్రెసిడెంట్ ఎవరు ఆధీనంలో ఉన్నట్టు కొన్ని పాలసీలు వారు ఏది చేద్దాం అనుకున్నా కానీ ప్రజలకు ఒకటి చెప్పినా అసలు వీరు చెప్పిన దారిలో వారు వెళ్ళకపోతే నెక్స్ట్ టైము మళ్ళీ రీఎన్నిక కావాలంటే ఫండ్స్ కూడా ఇచ్చేవారు లేరనుకోండి పరిస్థితి. ఇది ఒకటి మొదటిది. అందుకని ఇట్లాంటి శక్తులు ఒక కాన్స్టెంట్గా, అది డెమోక్రట్సే కావచ్చు, వాళ్ళకి ఎటువంటి పార్టీ ఇది అనేది ఉండదు, వారు కమ్యూనల్ కాదనమాట, సెక్యులర్. అంటే ఏ పార్టీ వచ్చినా పర్వాలేదు మాకు, కానీ ఆ పార్టీలో ఉన్న వాళ్ళు మన వాళ్ళు, లేకపోతే వారితో దోస్తీ చేసుకుంటాం. ఇది డీప్ స్టేట్ యొక్క అంటే ప్రైవేట్ శక్తులు ఉంటాయి, ప్రభుత్వ శక్తులు ఉంటాయి. కాకపోతే స్టేట్కి డీప్ స్టేట్కి మధ్యలో ఏంటి అంటే ప్రజాస్వామ్యంలో ఎస్పెషల్లీ ప్రజలు తామే నిర్ణయాలు చేస్తున్నాము అంటే మమ్మల్ని మేము ఎలా పాలించుకోవాలో మేమే మా ఓట్ల ద్వారా నిర్ణయిస్తున్నాము అని అంటే అది నిజంగానే జరుగుతుంది. 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి, 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు మారుతూనే ఉంటారు, మినిస్టర్లు మారుతారు, అందరూ మారుతారు. కానీ బట్ ఈ ఇంట్రెస్ట్, స్పెషల్ ఇంట్రెస్ట్ అంటాము అనుకోండి, ఈ ఇంట్రెస్ట్ యొక్క పట్టు మాత్రము కాన్స్టెంట్గా ఉంటుంది. అదే పైకి చూడ భూమి ఇప్పుడు మీరు ఉన్నారండి, మనము యూరియా వేస్తాము, లేకపోతే అడుగు మంది అంటాము, అదంతా అంటాము, ఇదంతా టాప్ సాయిల్ మీద యాక్ట్ చేస్తుంది, అంతే కదా. అర్థం, భూమి లోపలికి అయితే వెళ్ళదు, కోర్కి అయితే వెళ్ళదు కదా. ఆ కోర్ ఎప్పుడు కాన్స్టెంట్గానే ఉంటుంది. పైన మీరు ఏమైనా చేయండి, కోర్ ఎప్పుడు కాన్స్టెంట్గానే ఉన్నట్లుగానే అట్లాగే డీప్ స్టేట్ ఎప్పుడు కాన్స్టెంట్గానే ఉంటుంది. దాని ఇంట్రెస్ట్ ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ మొత్తం అంతటా ప్రజాస్వామ్యమే ఉందనుకోండి, ఏ దేశంలో లేదు అనకుండా అన్ని దేశాల్లోనూ ప్రజాస్వామ్యమే ఉందనుకున్నాం. సో ఈ దేశ ప్రజలు, ఈ దేశాల యొక్క ప్రజలు తమను తామే పరిపాలించుకుంటున్నాము అని చెప్పి అనుకుంటున్నట్టుగానే జరుగుతూ ఉంటుంది. కానీ నిర్ణయాలు మాత్రం రాజ్యాధికారం వెనకాల మాత్రం, పీఠం వెనకాల మాత్రం కొన్ని శక్తులు ఉంటాయి. ఆ శక్తులు ఎప్పటికీ మారవు అనేది ఎవరైనా ఆ శక్తుల్ని ఛాలెంజ్ చేసేవారు వచ్చారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనమే అన్నాము, ఎందుకు టెక్ ఇండస్ట్రీ ఉంది. ఒకప్పుడు మీకు ఐబిఎం పెద్దది ఉండేది, దాని తర్వాత మైక్రోసాఫ్ట్ పీసీస్లో మైక్రోసాఫ్ట్ వచ్చింది, దాని తర్వాత యాక్చువల్లీ నిజం చెప్పాలి అని అంటే మీకు ఈ సెర్చ్ ఇంజిన్స్, ఇప్పుడు సోషల్ మీడియా ఇవన్నీ వచ్చి ఇందులో కొన్ని కంపెనీలు పెద్ద అయ్యాయి, యాపిల్ పైకి వచ్చింది, ఇంటెల్ ఉండేది, ఇప్పుడు ఎన్విడియా ఉంది, ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో కొత్త ఈ ఇండస్ట్రీస్లో కూడా మార్పులు ఉండవా, వీళ్ళల్లో కూడా మార్పు జరగదా అని అంటే జరుగుతుంది. కొత్త ఛాలెంజర్స్ వస్తారు, కొత్త టెక్నాలజీస్ వస్తాయి. అంటే నేను ఓన్లీ టెక్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నాను. ఇది మీరు అన్నిటికీ అన్వయించుకోవచ్చు, వ్యవసాయం దగ్గర నుంచి అన్నిటికీ అన్వయించుకోవచ్చు. దీన్ని వస్తారు. కానీ ఏమవుతారు అని అంటే ఈ సిస్టమ్ ఎంత క్లిష్టంగా ఉంటుంది అని అంటే వీరు కూడా వెళ్ళి ఆ క్లబ్లో జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. లేకపోతే ఈ సిస్టము ప్రభుత్వాన్ని ఇటు ప్రైవేట్గాను రెండూ వాడుకుని ఇప్పుడు కొత్తగా ఎదుగుతున్న ఛాలెంజర్ ఎవరైతే ఉంటారో అది ప్రైవేట్ ఇండస్ట్రీయే కావచ్చు, వారిని కూడా తొక్కిపడేసే విధంగా ప్రవర్తిస్తుంది అనమాట. ఇది ఏ విధంగా జరిగింది ఇప్పుడు మనం సోషల్ మీడియాలోనే చూస్తే అందరూ కూడా మీరు కోవిడ్ సమయంలో ఈ వ్యాక్సినేషన్ కంపల్సరీ అని చెప్పి అమెరికాలో పెద్ద యుద్ధమే జరిగింది. దానివల్ల నెగిటివ్ ఎఫెక్ట్ వస్తున్నాయని అంటే ఇదంతా మిస్ఇన్ఫర్మేషన్ అని కట్ చేశారు. అందరూ మూకుమ్మడిగా కట్ చేశారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియా రెండూ కట్ చేశాయి. దానికి విరుద్ధంగా ఎవరైనా మాట్లాడితే బ్యాన్ చేశారు, ఈవెన్ ట్విట్టర్ నుంచి కూడా చాలామంది. అయితే ఎలాన్ మస్క్ ఏం చేశారు, ట్విట్టర్ని కొన్న తర్వాత ఓపెన్ చేశారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆ క్లబ్లో జాయిన్ అవ్వకుండా తను బయట ఉండి నేను ఇండిపెండెంట్గా ఫైట్ చేస్తాను అనేసరికి ఇప్పుడు మీకు ఆయనకు
నాట్ ఓన్లీ కాంపిటీటర్స్ అంటే ఫేస్బుక్ ఇట్లాంటి వాటి దగ్గర నుంచే కాదండి, ఇన్స్టాగ్రామో ఫేస్బుక్ వాట్సాప్ ఇవే కాదు, ప్రభుత్వాల దగ్గర నుంచి. ఇప్పుడు యూరోప్ ప్రభుత్వాలు ఉన్నాయి, యూరోపియన్ అమెరికన్ ప్రభుత్వాల దగ్గర నుంచి కూడా ఆయన మీద, ఇది సోషల్ మీడియా అయితే ఎక్స్, ఇప్పుడు న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ లాంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్లస్ ప్రపంచంలో ఉన్న ఎన్నో పాశ్చాత్య దేశాల ప్రభుత్వాలు ఆయన మీద ఫోకస్ పెట్టాయి ఇప్పుడు. అంటే ఆ ప్లాట్ఫామ్లో ఏది వీరందరూ నిజం అనుకున్నదో, వీరందరూ ఒప్పుకున్న నరేటివ్సో కాకుండా ఇతరవి వేరేవి మాట్లాడుతున్నారు కాబట్టి వేరియస్ రకాల కేసులు దాని మీద ఆ ప్లాట్ఫామ్ మీద పెట్టడానికి, ఎలాన్ మస్క్ మీద పెట్టడానికి ప్రెజరైజ్ చేస్తున్నారు. సో అది డీప్ స్టేట్ అంటే ప్రభుత్వాలే కాదు, మీడియానే కాదు, ఎవరైనా లేకపోతే ఇండస్ట్రీయే కాదు, ప్రైవేటే కాదు, పబ్లికే కాదు. ఇంకొక యాంగిల్ ఉంది, ప్రైవేట్ పబ్లిక్, ఈ రెండు బాగా మనం తెలుసుకునే విషయాలు. ఇప్పుడు ఇదే డీప్ స్టేట్ అది ఏ దేశానిదైనా కానివ్వండి, ఆ దేశంలోనే ఇంకా వేరే దేశాలు కూడా అవసరం లేదనుకోండి. ఒక విషయము ఏదైనా ఒక పాలసీ వస్తుంది, అది మన ఇంట్రెస్ట్కి విరుద్ధంగా ఉంటుంది అనుకోండి, ఇందులో ఇంకొక భాగాన్ని వాడతారు. ఇంకొకటి రెండు కూడా ఒకటే తరహావి ఎన్జిఓస్ అంటాం. ఇప్పుడు మనం ఆ పాలసీని డైరెక్ట్గా విరోధించకుండా, ఎందుకంటే ప్రజలు పసిగట్టేస్తారు కదా మళ్ళీ అది తప్పు అవుతుంది అనేది, ఏం చేస్తామంటే కొన్ని ఎన్జిఓస్కి ఫండ్ చేస్తూ, వీళ్ళ దగ్గర ఉండేది డబ్బు ఉంది, మీడియా ఉంది, ఇన్ఫ్లుయెన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో ఎన్జిఓస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ, వాళ్ళని ఫండ్ చేస్తూ, ఆ ఇష్యూస్ని వాళ్ళు రేజ్ చేసేటట్లుగా చేసి ఈవెన్ ప్రభుత్వాలనే పడేసిన సందర్భాలు ఉన్నాయి, రైట్? లేదా ఇండస్ట్రీస్ని ఆపిన సందర్భాలు ఉన్నాయి, డెవలప్మెంట్ ఒక దేశం యొక్క అభివృద్ధిని ఆపేసిన సందర్భాలు ఉన్నాయి. ఇది కాకుండా ఎన్జిఓసే కాకుండా ఇంకా కొన్ని ఏంటంటే ఉన్న వాస్తవం అండి. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఇప్పుడు 3-4 పెద్ద మతాలు ఉన్నాయి. అందులో ఇస్లాం, క్రిస్టియానిటీ, హిందూయిజము, బుద్ధిజము, ఇట్లా ఒక 3-4 మనం ప్రపంచం దేశాల్లో గుర్తించదగ్గవి పెద్ద మతాలు అని అంటే ఇవి. అందులో ఇప్పుడు బుద్ధిజమే కానివ్వండి, హిందూయిజమే కానివ్వండి, ప్రాసిలిటైజింగ్ రిలీజియన్స్ కావు. అంటే ఇతరులను మన మతంలోకి మార్చడం అనేదే మన జీవన లక్ష్యం అన్నట్లుగా ఉండదు. అంటే మన దేవుడి యొక్క మెసేజ్ని అందరికీ తీసుకెళ్ళాలి, వాళ్ళు కూడా ఆ మెసేజ్నే ఫాలో అవ్వాలి అనేది మన దీంట్లో ఉండదు. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ ఉంది, రైట్? దేవుడు ఒక మాట చెప్పాడు మాకు, ఆ విషయం ప్రపంచం అందరికీ తెలియాలి, అందరూ కూడా ఈ దారిలోకి వస్తే అందరికీ కూడా ఏదో స్వర్గం చేరుకుంటారు అన్న టైప్లో అనుకోండి, మోక్షం వస్తుంది అన్న టైప్లో అనుకోండి, రైట్? లేకపోతే హెల్త్ కేర్. ఇప్పుడు అట్లాంటి ఆర్గనైజేషన్స్ కూడా కొన్ని సమయాల్లో రైట్స్, రిలీజియస్ రైట్స్ అని, రైట్స్ అంటే హక్కులని, అవని ఇవని. ఇప్పుడు ఎందుకనంటే కొన్ని నేటివ్ కల్చర్స్ ఉంటాయండి. నేటివ్ కల్చర్స్ ఇప్పుడు సెంటినల్ ఐలాండ్స్ అక్కడ వాళ్ళు ఎప్పుడు జీవితంలో చరిత్రలోనే వారు ఆ ఐలాండ్ దాటి బయటికి వచ్చిన సందర్భాలు లేవు అక్కడ ఉన్న వాళ్ళు, రైట్? వారు ఇప్పటికీ బాణాలతో ఇదంతా చేస్తూ ఉంటారు అని చెప్పి చదువుతుంటాం, రైట్? అక్కడికి అంటే నేను అన్నది, ఇప్పుడు వాళ్ళకు ఒక మతం ఉంటుంది, వాళ్ళకి ఒక దేవుడు అనేదో లేకపోతే ఆలోచన ఉందో లేదో ఇదంతా కూడా మనకు తెలియదు. కానీ వాళ్ళకు ఒక అవగాహన, ప్రపంచం గురించి ఒక అవగాహన ఉంటుంది కదా, అది కరెక్ట్ కాదు, ఈ అవగాహన దేవుడి గురించే కరెక్ట్ అని అక్కడ ప్రయత్నం చేసిన సందర్భాలు ఉన్నాయి చూసారా. అప్పుడు వాళ్ళ కల్చర్ని డామినేట్ చేయడానికి, మన కల్చర్తో రీప్లేస్ చేయడానికి అని మనం ప్రయత్నించామని అనుకున్నాం అనుకోండి, అట్లాంటి వాటికి కూడా మనం చేయనీయలేదని చెప్పి కూడా ఇంటర్నేషనల్గా పెద్ద ఇష్యూస్ చేయొచ్చు కదా. సో ఇట్లాంటి వాటిని వాడుకొని ఒక్కొక్కసారి ఒక దేశంలో ఉన్న డీప్ స్టేట్ ఇతర దేశాలను కూడా కంట్రోల్ చేసిన సందర్భాలు, ఇతర రాజ్యాలు అక్కడ ప్రజలు ఓట్లేసి గెలిపించిన ప్రభుత్వాలని ఒక విధంగానో ఇంకొక విధంగానో అస్థిరపరిచి దించేసిన సందర్భాలు ఉన్నాయి. అది డీప్ స్టేట్. ఓకే సార్, అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ప్రభుత్వము కాకుండా అంటే స్టేట్ని కూడా కంట్రోల్ చేసి ఇంకా అతీతమైనటువంటి శక్తిగా ఉండేది డీప్ స్టేట్ అనుకుందాం. సో ఇది కేవలం అమెరికాలోనే ఉంటుందా, ఇది ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉంటుందా, లేకపోతే అందరినీ కంట్రోల్ చేసే ఒకే డీప్ స్టేట్ ఉందా? అంటే ఎక్కడ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఆఫీస్ లాగా ఉన్నాయా? మీరు నిజంగానే చెప్పాలి అని అంటే చాలా దేశాల్లో ఇప్పుడు మనం కూడా వింటూ ఉంటాం. మీకు ఇప్పుడు గత 10 సంవత్సరాలుగా కూడా చాలామంది ట్విట్టర్లోనూ సోషల్ మీడియాలోనూ ఈ డిస్కషన్స్ బాగా అవుతుంటాయి. మీరు ప్రభుత్వంలో ఉన్నారేమో కానీ వ్యవస్థ మాత్రం మాది అనే మాట టైప్లో. ఇప్పుడు అది ఏంటి అని అంటే ప్రభుత్వం మారినంత మాత్రాన మిగిలిన వ్యవస్థ అంతా మారదు కదా. ఇప్పుడు యూనివర్సిటీస్ ఉంటాయి, ఇప్పుడు కల్చరల్ అకాడమీస్ ఉంటాయి,
ఇప్పుడు మనకు టెక్స్ట్ బుక్లు రాసే వ్యవస్థ ఉంటుంది, రైట్? మనకు ఈ విధంగా ఎన్నో రకాల ఎన్జిఓస్ ఉంటాయి, రైట్? మనము ఇంకా జ్యుడిషియరీ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఇప్పుడు ఉంది ఇట్లా చేస్తున్నారు అని నేను అనట్లేదు, జ్యుడిషియరీని అనట్లేదు, ఇతర వ్యవస్థని అనట్లేదు, అంతెందుకు మన బ్యూరోక్రాట్స్ని అనట్లేదు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ని కూడా నేను ఏమనట్లేదు. కానీ అసలు డీప్ స్టేట్ అంటే ఎట్లా ఉంటుంది? ఈ వ్యవస్థల ద్వారా ఇప్పుడు మీరు సిస్టమ్ హమారా హై అని అంటున్నారు అంటే ఇక్కడ కూడా ఏదో ఒక డీప్ స్టేట్ ఉంది అనే కదా అర్థం. కొంతమంది ఇంట్రెస్ట్ ప్రభుత్వాలకు అతీతంగా కూడా నడుస్తూ ఉంటాయి అనేది. ఇప్పుడు మీకు తెలంగాణ వచ్చింది, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ఏర్పడింది, విభజించబడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏర్పడింది. ఎందుకు అంటే అప్పుడు ఉద్యమ సమయంలో అందరూ కూడా పెత్తనం, ఎవరిదో పెత్తనం ఉంది, ఆంధ్రుల పెత్తనం ఉంది మన మీద అని చెప్పి అప్పుడు ఏమన్నారు, మనకు నీళ్లు నిధులు నియామకాలైనా మన నిధులు మన చేతిలో ఉంటాయి, మన నిధులు మన చేతిలో ఉంటాయి అని అంటే తెలంగాణ నిధులు నాకు ఇష్టం వచ్చినట్లుగా ఇతర రాష్ట్రాల వాళ్ళకి ఇవ్వడానికి నా చేతిలో ఉంటాయని కాదు కదా మనం అనేది. ఏదైనా ఇక్కడ జరిగితే మన వాళ్ళకే లబ్ధి పొందే విధంగా మనవాడైతే వాడుకుంటాడని కదా. మీకు తెలుసు అతి పెద్ద ప్రాజెక్టులు మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో ఎవరికే ఎట్లా పోయినాయి, ఏ కాంట్రాక్టర్లకు వెళ్ళాయి. ఈరోజు ఏ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, అదే కాంట్రాక్ట్ల మీద పెద్ద గొడవ చేసింది. ఈరోజు ఆ శక్తులకు ఏమైనా, ఆ డబ్బు సంపాదించిన వారికి ఏమైనా ఈరోజు కష్టంగా అనిపిస్తోందా కాంగ్రెస్ ప్రభుత్వంలో? ఏమీ లేదు. అప్పుడు అవే శక్తులు, ఇప్పుడు అవే శక్తులు. అసలు తెలంగాణ ఏర్పడక ముందు కూడా వారే పెద్దవారు. వారి సిస్టమ్ అయితే కంటిన్యూస్గా నడుస్తూనే ఉంటుంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా, రాష్ట్రాలే ఏర్పడ్డా వారి ఇంట్రెస్ట్కి అయితే ఎటువంటి ఇది లేదు కదా, దెబ్బ లేదు కదా. దాన్ని కూడా ఒక డీప్ స్టేట్ అంటే ఇప్పుడు మీరు ఎక్కడైనా కానీ అమెరికాలోనే ఉన్నదే డీప్ స్టేట్ అని కాదండి. స్టేట్ లోపల స్టేట్ అనేది అది ప్రతి దేశంలోనూ ఉంటుంది. ఈవెన్ మీకు యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ప్రపంచాన్ని కంట్రోల్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే అమెరికా సూపర్ పవర్ చేయబట్టి ఆ సూపర్ పవర్గా నిలబడాలి అని అంటే సూపర్ పవర్, అమెరికా సూపర్ పవర్గా ఉండడం అనేది ఆ ప్రభుత్వం యొక్క లక్ష్యమే కాదు. ఈరోజు డొనాల్డ్ ట్రంప్ గారు వచ్చారు, ఆయన లక్ష్యమే కాదు కదా. బైడెన్ గారు ఉన్నారు, అంతకుముందు ఆయన లక్ష్యమే ఉండదు కదా. అక్కడ ఉన్న కొంతమంది శక్తులు, ఎందుకంటే అమెరికా సూపర్ పవర్గా ఉండడం వల్ల మనకు లాభసాటి అని అనుకున్న వారందరూ కూడా ఆ సిస్టమ్ అట్లాగే కొనసాగించడం, అది నేషనల్ కావచ్చు, ఇంటర్నేషనల్ కావచ్చు, అనుకున్న శక్తులు ఏకమై తయారైందే డీప్ స్టేట్ అని అంటే. ఇప్పుడు ఇండియాలో కూడా, రాష్ట్రాల్లో కూడా, ఇండ్లల్లో కూడా బయటికి చూడనేమో ఆయన ఇంటికి పెద్ద కానీ అసలు నడిచేది వీరిదిరా అని అంటుంటారు ఇండ్లలో. అదే డీప్ స్టేట్ అంటే. అసలు నడిచేది వారిది. పెద్దలు మారుతూనే ఉంటారు, ఏమన్నా అవుతుంటది కానీ నడిచేది వారిది. సో ఇప్పుడు మనం మాట్లాడుకునే డీప్ స్టేట్, లైక్ ఇప్పుడు మీరు US కి సంబంధించి మనం మాట్లాడాలంటే కనుక ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి అది ఇంకా పెద్ద శక్తి. అంతే. ఇప్పుడు బేసికల్లీ ఆ డీప్ స్టేట్ కి కంపారిజన్ అనేది అంతే, ఇంకా మిగిలిన వాటితో లేదండి. బై డెఫినేషన్ చూస్తే మీరు చెప్పింది కరెక్ట్, పర్ఫెక్ట్. బట్ నిజానికి ఇప్పుడు భారతదేశంలో కూడా అధికార మార్పిడి చేయాలనుకుంటున్నారని, లేకపోతే ప్రపంచ దేశాలని మార్చాలనుకుంటున్నారని, వాళ్ళలో ఒక కొత్త పాలసీలు క్రియేట్ చేయడం, వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ కాన్స్పిరసీ థియరీస్ చాలా ఉన్నాయి. ఐ మీన్ మీరు యూట్యూబ్లోకి వెళ్ళి చాలా వీడియోలు చూస్తూ ఉంటే, కొంచెం రీసెర్చ్డ్ వీడియోసే చూస్తూ ఉంటే, జాన్ ఎఫ్ కెనడీ మరణం దగ్గర నుంచి ప్రతి దానికి లింక్ చేస్తూనే ఉన్నాయి. సీక్రెట్ సొసైటీస్ అంటున్నారు, ఏవేవో ఉన్నాయి. ఒకసారి మీరు కూడా అక్కడ పనిచేసి వచ్చారు కాబట్టి అది ఎట్లా ఆపరేట్ చేస్తుంది, ఎట్లా ఆపరేట్ చేస్తారు, ఎలా కొన్ని చూచాయిగా మనం ఆడుకోవాలంటే ఇప్పుడు సిస్టమ్ మనదైనప్పుడు ఆ సిస్టమ్ ట్రంప్ ఎందుకు దాన్ని ప్రమాదంగా భావిస్తూ ఉన్నాడు? ఇప్పుడు ఆ సిస్టమ్కి విరుద్ధంగా ఎవరున్నా కూడా ఆ సిస్టమ్ యొక్క ఇంట్రెస్ట్కి వారు విరుద్ధం అన్నట్లు. వారు ప్రెసిడెంట్ కావచ్చు, ఏముందండి. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను, మీకు ఇది చాలా చోట్ల చాలాసార్లు జరిగిన విషయమే. కొన్ని దేశాల దగ్గరనే అణు ఆయుధాలు ఉన్నాయి, అవునా, ప్రపంచంలో. ఇప్పుడు ఆ దేశాలు ముందుగా ఈ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అని కేవలం 5 దేశాల దగ్గర ఇప్పుడు ఏదైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర మాత్రమే ఉండేటట్లుగా మిగిలిన వారు ఆయుధాలని తయారు చేయొద్దు అన్న ఆంక్షలు పెట్టారు. అందరూ జాయిన్ అయ్యారు, ఇండియా జాయిన్ అవ్వలేదు ఎప్పటికి కూడా. అండ్ కానీ మనం కూడా విస్ఫోటనం చేశాము, మనము అటో ఇటో దాచుకునో ఇదో అందరినీ మభ్యపరిచో మనము 2 పోఖ్రన్ ఎక్స్ప్లోజన్స్ చేశాము, అణు ఆయుధాలు మనం కూడా తయారు చేసుకున్నాం, రైట్. సో
ఇప్పుడు నేనేమంటున్నానంటే అది ఒక ఎక్స్క్లూజివ్ క్లబ్ ఉండింది కదా, ఎక్స్క్లూజివ్ క్లబ్ ఉండింది, ఇప్పుడు వేరే వారికి చేరకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొన్ని దేశాలు ప్రయత్నిస్తూనే ఉంటాయి ఈ టెక్నాలజీని వాళ్ళు స్మగ్లింగ్ చేసో లేకపోతే సొంతంగా తయారు చేసుకునో రీసెర్చ్ ద్వారానో ఏదో తయారు చేస్తూనే ఉంటాయి. అట్లాంటివి చేసినప్పుడు ఆ ప్రాసెస్ని ఆపాలంటే మీకు ఈజియెస్ట్ మెకానిజం ఏంటి చెప్పండి? సింపుల్ క్వశ్చన్. ఈజియెస్ట్ మెకానిజం ఇప్పుడు ఇరానే ఉంది అంటే ఇది నేను ఎవరు చేస్తున్నారు చేయట్లేదు అనట్లేదు, మీరు ఒక ప్రాక్టికల్ ప్రాబ్లంగా చూడండి. ఇప్పుడు ఒక దేశం ఉంది, ఊహాజనితమైన దేశం అనుకోండి, ఇండియన్ ఓషన్లో ఎక్కడో ఉంది. ఓకే, వారికి మనమంటే అసలు ఇది లేదు, గిట్టదు. వాడు ఎప్పుడైనా కానీ మన దగ్గర వాడి దగ్గర ఒక అణు ఆయుధం ఉంది అంటే మనం ఇది వేస్తాడేమో అన్న మన భయం. ఇప్పుడు వాడిని ఆపాలి, వాళ్ళేమో ఏ విధంగా కూడా ఆగేటట్లు లేరు. ఇవన్నీ నాలెడ్జ్ సెంట్రిక్ అండి. ఎంతమంది న్యూక్లియర్ సైంటిస్టులు ఉంటారు సాయి గారు ఆ దేశంలో? చాలా తక్కువే ఉంటారు, 3-4. అంటే టాప్ గైస్, వీళ్ళు 100 మంది ఉండొచ్చుగా, కరెక్ట్. టాప్ గైస్. వాళ్ళు లేకపోతే అసలు ఈ ప్రాజెక్టే క్వశ్చన్లో పడుతుంది. అవును, వాళ్ళని చంపించడం ఎంతసేపు అండి? అదే రోడ్డు మీద యాక్సిడెంట్లు మనం తెలుగు సినిమాలో చూస్తుంటాం. అదేమి ఊహాజనితం ఏం కాదు, రోడ్డు మీద పోతూ ఉంటాడు, యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. ఇట్లాంటివి ఎన్నో ఇరాన్లో జరిగాయని చెప్పి ఇరాన్ ప్రభుత్వం కూడా వాళ్ళ సైంటిస్టులనే కానీ ఎన్నో దేశాల్లో ఇట్లాంటివి జరిగాయని, అది మన దగ్గర అది ఎగ్జాక్ట్లీ. సో ఇవి చేయడం, ఇది ఏ చట్టము ఏ న్యాయము ఏ పద్ధతి ఇదంతా ఉండదు కదా. సో ఇంట్రెస్ట్, ఇప్పుడు ఇవన్నీ ఏ ఆర్గాన్ ద్వారా అవుతాయి? మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్, ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అంటాం. ఇప్పుడు అక్కడ సిఐఏ అనొచ్చు, మనం రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అనొచ్చు. అంటే ఈక్వలెంట్గా ఎగ్జాంపుల్ చెప్తున్నాను కానీ వీళ్ళు పోయి చేస్తారని అనట్లేదు, అది చేశారని, అది కాదు, వాళ్ళు చేశారని నేను అనట్లేదు. అయితే ఇట్లాంటి ఏజెన్సీస్లో కూడా ఇప్పుడు ఈ కాన్స్టెంట్ ఇంట్రెస్ట్ అని చెప్పాను కదా నేను మీకు. అవును, ఈవెన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్లో కూడా ఈ కాన్స్టెంట్ ఇంట్రెస్ట్ ఉంటాయి కదా. ఆ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ని మీరు గ్రిప్లో తీసుకోకుండా నిజంగానే ఒక డీప్ స్టేట్ పనిచేస్తుంది అని అంటే అది నిజంగానే ఇన్ఎఫెక్టివ్ డీప్ స్టేట్ అన్నట్లు, అంతే కదా. ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్లో ఉండాలి, ప్రభుత్వంలో ఉండాలి, అన్ని విధాలుగా అన్ని చోట్ల ఉండాలి అసలైతే. సో ఇప్పుడు మనకు ఎవరో ఫారిన్ సైంటిస్ట్ కాదు, కానీ మన ఇంట్రెస్ట్కి విరుద్ధంగా ఇప్పుడు అమెరికానే ఉంది. అమెరికా ప్రెసిడెంట్ ఒకరు న్యూక్లియర్ వెపన్స్ది నాన్ ప్రొలిఫరేషనే కాదు, అసలు టోటల్ ఆర్మ్స్ బ్యాన్, న్యూక్లియర్ ఆర్మ్స్ బ్యాన్ ట్రీటీది ఒకటి చేస్తాం, మనం కూడా తగ్గిస్తున్నాం అన్నాం అనుకోండి. దాని మీద ఇప్పుడు దీని మీద ఆధారపడ్డ శక్తులు ఎన్ని? వాళ్ళందరికీ ఇప్పుడు ఈ ప్రెసిడెంట్ ఇప్పుడు 4 ఏళ్ళకు వస్తాడండి, మళ్ళీ ఇంకో 4 ఏళ్లకు ఇంకొకటి రావచ్చు, కానీ ఈ 4 ఏళ్లకు ఈ 4 ఏళ్ల సమయంలో ఈ ప్రెసిడెంట్ వచ్చేసి మొత్తం మనం ఎన్నో దశాబ్దాల నుంచి ఏర్పరచుకున్న ఆధిపత్యము సిస్టమ్ని ఈయన ఒక్కడొచ్చి మారుస్తా అంటే మనం ఊరుకుంటామా అనే టైప్లో ఉంటుంది. ఆయన మాత్రమే ఉంది, ఆయన ఒక ప్రాణమే కదా, రైట్. ఇక అక్కడి నుంచి మళ్ళీ మీకు కొన్ని అంటే ఇవన్నీ కాన్స్పిరసీ థియరీస్ మీరు అన్నట్లుగా, ఇవన్నీ కూడా ప్రశ్నలు ఉన్నాయి. మన దగ్గర కూడా మన కేరళలో సైంటిస్ట్ మూవీ కూడా వచ్చింది కదండి, నమ్మినారాయణ. ఆయనని ఏదో కేసులో మీకు ఇండియన్ స్పేస్ అట్లాంటి సైంటిస్టులని ఒక 2-3 మనం ఏదో కేసుల్లో ఇరికించేసి ఏముంటాయి చెప్పండి. చాలా ఈరోజు ఏఐ కూడా వచ్చాయి, చాలా నిజంగానే ఎవరినో అమ్మాయిని వేధిస్తున్నట్లుగా అన్నట్టుగానో లేకపోతే ఇంకేదో చేసినట్టుగా మనం చేయొచ్చు. నిజం బయటకు వచ్చేసరికి 10 ఏళ్ళు పడుతుంది కోర్టులలో దిరేసరికి. లోపల భారతదేశ అదే చేస్తారు, ఇది మాత్రం అభివృద్ధి మాత్రం కుంటుపడింది కదా. సో ఇట్లాంటివి చేయడము, ఈ కుతంత్రాలు కూడా ఈ డీప్ స్టేట్ అనేది వాళ్ళకి ఎందుకంటే ఒక చట్టము ఒక న్యాయము పార్లమెంట్లో పోయి ఆన్సర్ చేసుకోవాల్సింది ఇవన్నీ ఏముండవు కదా, జరిగిపోతూ ఉంటాయి అండర్ గ్రౌండ్గా. ఇది విషయం అండి. మీరు 13 Days అని ఒక మూవీ ఉంటుంది. ఇదేంటంటే అప్పుడు క్యూబాలో రష్యన్స్ న్యూక్లియర్ మిజైల్స్ పెడుతున్నారని, ఆ సమయంలో ఆల్మోస్ట్ క్యూబన్ మిసైల్ క్రైసిస్ అంటారు. ఇది మూవీ 13 Days అనేది బ్యూటిఫుల్ మూవీ, జేఎఫ్కే టైంలోనే. సో ఈ 13 Daysలో అసలు జేఎఫ్కే తాను ఎట్లా యుద్ధాన్ని అవాయిడ్ చేయాలని ట్రై చేస్తున్నాడు, కానీ ఈ డీప్ స్టేట్ ఇంట్రెస్ట్ అంటే దానికి అప్పుడు డీప్ స్టేట్ అనే పేరు పెట్టలేదు కానీ ఈ డీప్ స్టేట్ ఇంట్రెస్ట్ ఏవైతే ఉంటాయో అవి అసలు యుద్ధమే జరగాలని ఎట్లా ప్రయత్నిస్తున్నాయి. ఆక్రమణలో కెనడియన్ కూడా చంపారు. రష్యాలో, ఇటు యుఎస్ఎస్ఆర్లో, ఇటు అమెరికాలో కూడా
మనం అవతల వైపు మాట్లాడుతున్నామంటే ఒక ప్రధానమంత్రి ఇంకో ప్రధానమంత్రితో మాట్లాడుతున్నారు, ప్రెసిడెంట్ ఇంకో ప్రెసిడెంట్ తోటి మాట్లాడుతున్నారు అంటే నిజంగా అవతల మాట్లాడుతున్నది ఆ ప్రెసిడెంటే అని గ్యారంటీ ఏంటి అన్నట్లాంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయన్నమాట. అవును అవును మనం ఏం ఇప్పుడు జరుగుతుంది కూడా అదే అట్లాంటిదే. సో అది ఈవెన్ బైడెన్ తన టర్మ్ అయిపోయేసరికి వెంటనే లాంగ్ రేంజ్ మిజైల్స్ కి ఎగ్జాక్ట్లీ యాక్సెస్ ఇచ్చారు. ఇదంతా ఏంటి అని అంటే ఒక సిస్టమ్. అసలు మనమందరం ఏమనుకుంటున్నాము, ఎవరి కంట్రోల్లో ఉంది మన ప్రభుత్వం అనుకుంటున్నాము. అసలు ప్రభుత్వమే కాదు, ఉట్టి ప్రభుత్వమే కాదు, అవి ఎన్జిఓస్ కావచ్చు, మన కల్చరల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కావచ్చు, న్యాయ వ్యవస్థలు కావచ్చు, బ్యూరోక్రసీ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా, మీడియా కావచ్చు, మూవీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇంకెవరి చేతిలో ఉన్నాయి అన్నది లెక్క అసలు లెక్క అది అంటే. సో ఓకే, ఇప్పుడు మొత్తానికి వీటన్నిటితో మనం అసలు ఇవన్నీ ఉన్నాయని మాట్లాడుతున్నాం. ఒక్క మాట మాట్లాడారు. మీరు అన్నారు అమెరికాది ఒక్కటేనా డీప్ స్టేట్. అవును. ఇప్పుడు అమెరికా ఈజ్ ది ఏదో 1000 పౌండ్ గొరిల్లా అంటారు, అంటే ఒక 1000 పౌండ్లు అంటే 500 కిలోలో లేకపోతే ఇంకేదో అంత పెద్ద గొరిల్లా అంటారు, మిగిలిన చిన్న చిన్న మంకీస్ అన్నట్టు. ఇప్పుడు మన దగ్గర డీప్ స్టేట్ ఉందనుకుందాం, అమెరికాలో డీప్ స్టేట్ ఉందనుకుందాం, పాకిస్తాన్లో కూడా ఉంటుంది కదా, అట్లాగే ఎక్కడెక్కడో ఉంటుంది. కానీ ఈ డీప్ స్టేట్స్ ఇప్పుడు అమెరికా అంత పెద్ద సూపర్ పవర్ కదండి. ఇప్పుడు దాన్ని ఎదిరించగలిగే, ఆ డీప్ స్టేట్ని ఎదిరించగలిగే డీప్ స్టేట్ ఇది అవ్వలేదు కదా. యాక్చువల్లీ ఏమవుతుందంటే ఎక్కువ శాతము ఈ దేశాల్లో ఉన్న ఈ చిన్న దేశం, అంటే ఇప్పుడు అది సూపర్ పవర్ చేయబట్టి ఇతర దేశాల్లో ఉన్న డీప్ స్టేట్స్ ఏముంటాయి అని అంటే వాళ్ళు అసలు అమెరికన్ డీప్ స్టేట్ మీద ఆధారపడి ఇక్కడ నడిపిస్తూ ఉంటారు. ఎందుకంటే వారికి ఫైనాన్స్ కావాలి, గ్లోబల్ మీడియా ఎక్స్పోజర్ చేయాలి, కల్చరల్ నరేటివ్స్ కావాలి. ఇప్పుడు మనం అంటున్న విషయమే ఇక్కడ డీప్ స్టేట్ ఏదైతే ఒక ఇంట్రెస్ట్ని తీసుకుందనుకోండి, ఆ ఇంట్రెస్ట్ అసలు అదే మోడర్నిటీ అనో ప్రోగ్రెస్ అనో ఇంకొకటనో ఒక షీన్ ఇవ్వగలిగే ప్రపంచ, అది మీడియా కావచ్చు, మూవీ ఇండస్ట్రీ ద్వారా అది కావచ్చు, పెద్ద పెద్ద నాయకులు మనం అందరము ఇప్పుడు ఏదైతే గ్లోబల్ ఐకన్స్ అంటాం చూసారా, వాళ్ళు కూడా ఇదే కరెక్ట్ అని అనడం కావచ్చు, ఈ సపోర్ట్ అంతా ఉంది చూసారా. ఈరోజు గ్లోబల్ విలేజ్ అయిపోయింది అనుకోండి, ఇంటర్నెట్ వచ్చిన తర్వాత మొత్తం ఒక విలేజ్ లాగానే అయిపోయింది కదా మొత్తం ప్రపంచం అంతా. సో ఇక్కడ డీప్ స్టేట్స్, ఇక్కడ ప్రభుత్వాలే అక్కడ డీప్ స్టేట్ని ఎదిరించలేకపోతున్నప్పుడు ఆఫ్టర్ ఆల్ అంటే ఇట్లాంటి అంత సూపర్ పవర్ కాని దేశాల్లో ఉన్న డీప్ స్టేట్స్ యూజువల్గా అమెరికన్ డీప్ స్టేట్తో కొలాబరేషన్లో ఉంటాయి అన్నది. సో దీనికి అది మన దేశంలో కావచ్చు, ఇతర దేశాలు కావచ్చు. సరే, దీనికి విరుగుడు ఏంటి? ఒకే ఒకటండి దీనికి విరుగుడు. యాక్చువల్లీ దట్ ఈస్ ది ఛాలెంజ్. ఈరోజు మనం అమెరికాలో చూస్తున్నా, ఇక్కడ చూస్తున్నా దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్. దీంతో డేంజర్ ఏంటో ముందు చెప్తాను. డేంజర్ ఏంటి అంటే మనం రాసుకున్న రాజ్యాంగమే కానివ్వండి, మనము ఏదైతే ఇది డెమోక్రసీ అన్నాం చూసారా, ప్రజాపాలన కాదు కానీ ప్రజాస్వామ్యం అనుకుంటున్నాం చూసారా, ఇవన్నీ కేవలం మిథ్య అన్న టైప్లో చేయగలిగేది డీప్ స్టేట్ అండ్ చేస్తున్నది కూడా డీప్ స్టేట్, రైట్? అది డేంజర్. ఇక మనకు అసలు ప్రజాస్వామ్యంలో లేము అన్న భావన వస్తుంది. ఏ ప్రభుత్వం వచ్చినా ఏ పాలసీస్ అవే స్పెషల్ ఇంట్రెస్ట్స్ అంటారు, వారిదే ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ అంటాం, వాళ్ళే నడిపిస్తూ ఉంటారు, రైట్? ఇక ఇప్పుడు దీనికి విరుగుడు ఏంటి అని అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే నాలెడ్జ్ అండి. ఇప్పుడు ప్రజలందరికీ, ఎందుకంటే ప్రజాస్వామ్యం, ఇప్పుడు డీప్ స్టేట్ ఏం ఛాలెంజ్ చేస్తోంది, ఎవరికి ఛాలెంజ్ డీప్ స్టేట్? మీకు నాకు ఇండివిజువల్గా అని కాదు కదా, ప్రజాస్వామ్యానికే ఛాలెంజ్. సో ప్రజాస్వామ్యంలో ప్రభువులు ఎవరు? ప్రజలే. ఇప్పుడు ఎవరి పవర్ని ఛాలెంజ్ చేస్తోంది? సావరిన్ పవర్ అంటారు, సార్వభౌమత్వాన్ని. ఎవరి సార్వభౌమత్వాన్ని ఛాలెంజ్ చేస్తోంది అని అంటే ప్రజల యొక్క సార్వభౌమత్వాన్ని, ఎస్పెషల్లీ ప్రజాస్వామ్యం. సో ఇప్పుడు వాళ్ళు అసలు ముందఫాలను ఇట్లాంటిది ఒకటి ఉంటుందని, అసలు దాని తీరుతెన్నులేంటి అనేది అర్థం చేసుకోకపోతే ఈ విధంగానే మనము ఓట్లేస్తున్నాము, ప్రభుత్వాలు మారుతున్నాయి, ఒక ఈయన పోయి ఆయన వచ్చాడు, ఆయన పోయి ఈయన వచ్చాడు, ఈమె పోయి ఆమె వచ్చింది, ఇట్లాంటివన్నీ అనుకుంటాం. కానీ ఏ ప్రభుత్వం మారినా మళ్ళీ అదే ప్రజలు అనుకుంటారు. ఏ ప్రభుత్వం మారినా పెద్దగా మా జీవితాలు మారలేదు అనుకుంటుంటారు చూసారా. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఎక్కువగా ప్రభుత్వాలు ఒక విధంగా, ఎందుకంటే వాళ్ళు వేరే ఇంట్రెస్ట్ కోసం కదా పనిచేస్తున్నది, మీ ఇంట్రెస్ట్ కోసం పనిచేయనప్పుడు మీ జీవితాలు ఎట్లా మారుతాయి? సో ముందు ఎడ్యుకేషన్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. దానికి విరుగుడు అని అంటే ప్రజలందరికీ అవేర్నెస్, అది మెయిన్. ఇక దాని తర్వాత మిగిలినవి వస్తాయి సొల్యూషన్స్. ఇప్పుడు అమెరికాలో డోజ్ అంటున్నారు, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అంటున్నారు, రైట్? ఏంటి ఇప్పుడు ఈ వ్యవస్థ ఉంది కదా, ప్రైవేటు, ఎన్జిఓ, రిలీజియస్ ఆర్గనైజేషన్స్ అండ్ గవర్నమెంట్, ఈ 4 ఆర్గనైజేషన్స్ అని అన్నాం. ఈ 4 కూడా ఒకటైతే మేజర్గా ప్రభుత్వం,
అసలు మిగిలినవి కూడా ఆధారపడేది ప్రభుత్వం ట్యాక్స్ పేయర్ల మనీ ద్వారానే కదా. ఇప్పుడు మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అంటే వాడికి ఆర్డర్లు కావాలండి. ఒక 20 ప్లేన్లు F-35లో F-36లో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ ప్లేన్లో ఆర్డర్ వస్తే కానీ నా ఇది అవుతుంది. లేకపోతే ఇంకొక ప్లేను ఏదో ఉదాహరణకు చెప్తున్నాను, లేకపోతే కొన్ని మిజైల్స్వి, లేకపోతే కొన్ని డ్రోన్స్వి, లేకపోతే కొన్ని టెక్నాలజీస్వి, లేకపోతే ప్రోడక్ట్స్వి, వాట్ ఎవర్, రైట్. సో ఈ ఇంట్రెస్ట్ ఎవరు వచ్చినా కానీ, అంటే అదే అంటున్నాను, ప్రజాస్వామ్యానికి భంగం కాబట్టి మనం అనుకున్నట్టుగా 4 అంగాల్లోనూ డీప్ స్టేట్ ఉంది. ప్రభుత్వము, ప్రైవేట్ రంగము, రిలీజియస్ అఫైర్స్ను అండ్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్. ఇక మీడియా కూడా ఇందులోనే వస్తుంది. అది ఏదో ప్రైవేట్ ఎన్జిఓనో ఏదో దాంట్లోకి అనుకోవచ్చు. లేకపోతే 5వ వ్యవస్థగా మీడియా, సోషల్ మీడియా అని అనుకోండి, 5 వ్యవస్థ. సో ఇప్పుడు ప్రభుత్వం మీదనే మిగిలిన వాళ్ళందరూ డిపెండ్ అయి ఉంటారు. ప్రభుత్వం దగ్గర నుంచి అంటే ప్రజల దగ్గర నుంచి. ప్రభుత్వానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ట్యాక్స్ పేయర్ మనీ. అంటే ప్రజలందరి దగ్గర డబ్బు, వాళ్ళ అధికారాన్ని తగ్గిస్తూ వాళ్ళ డబ్బు కబ్జాలోకి తీసుకోవడము వన్ ఆఫ్ ది ఇంట్రెస్ట్. అంటే వాళ్ళందరి జీవితాలు ఎట్లా ఉంటాయనేది నిర్దేశించడం కూడా ఈజ్ ది థింగ్. అసలు ప్రపంచమే ఎటు వెళ్తోంది అనేది నిర్దేశించడం. సో ప్రభుత్వాన్నే తగ్గించామనుకోండి, కరెక్ట్. ప్రైవేట్ వ్యక్తులని ఇదే విధంగా 140 కోట్ల 140 కోట్ల ప్రజలని ఇండివిజువల్గా కంట్రోల్ చేయడం కష్టం కదా. సెంట్రలైజ్డ్ అయిన గవర్నమెంట్ పవర్ని కాస్త తగ్గిస్తే, దాన్ని తగ్గించడమే కాదు, పవర్ని తగ్గించడం అని కాదు, ఆ పవర్ని ఇంప్లిమెంట్ చేయగలిగే శక్తులు ఉన్నాయి చూసారా, అది తగ్గించి కాస్త ట్రాన్స్పరెన్సీ తీసుకురాగలిగితే మీకు ఈ డీప్ స్టేట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ తగ్గించగలుగుతాము అనేది ఈ డోజ్లో ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ, దానికి ఎలాన్ మస్క్ అండ్ వివేక్ రామస్వామి వీళ్ళిద్దరినీ కో హెడ్స్గా, అంటే ఇక కో చైర్మన్లో, కో ఎండీలో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, కానీ ఇద్దరిని దాన్ని హెడ్ చేయడానికి, ఆ డిపార్ట్మెంట్ని హెడ్ చేయడానికి మొన్నే ట్రంప్ గారు నియమించారండి. ఎస్. సో సరే, మీరు ఇప్పుడు ఇందాక అన్నారు దీనికి విరుగుడు ఏంటి అని అంటే ఇదే పెద్ద ఛాలెంజ్ అని చెప్పి. ఛాలెంజ్ని కొంచెం ఛాలెంజ్గానే తీసుకొని పనిచేస్తున్న మోడల్స్ కొన్ని ఉన్నాయి. సో అవి అన్ని దేశాల్లోకి రావాలి, కొన్ని సక్సెస్ కావాలని మనం కోరుకుందాం. సార్, ఏమైనా కానీ ప్రజల ఇంట్రెస్ట్లు ప్రివేల్ అవ్వాలని మనం కోరుకుందాం, వాళ్ళ సార్వభౌమత్వం ప్రివేల్ అవ్వాలి. పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ కిషోర్ పరెడ్డి గారు. సో చూసారు కదా, అది కిషోర్ పరెడ్డి గారి విశ్లేషణ. డీప్ స్టేట్ గురించి చాలా సింపుల్గా మనకు అర్థమయ్యే భాషలో ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన మాటలు మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అండ్ మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని కూడా మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనల్ స్టెప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.